విజయసాయిరెడ్డి శాంతి చెల్లెళ్ళు ఇద్దరిని ఫైబర్ నెట్లో పెట్టాడు. 2020 సంవత్సరంలో శాంతికి దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా జాబ్ వస్తే ఆ తర్వాత సుమారు 1 సంవత్సర కాలంలోనే 2021 ఆ ప్రాంతంలోనే శాంతి చెల్లెళ్ళైనటువంటి ఒకరు కాళింగిరి ప్రియాంక, మరొకరు కాళింగిరి ఇందిరా ప్రియదర్శిని, ఈ ఇద్దరిని కూడా విజయసాయిరెడ్డి తన సొంత బాధ్యతగా భావించి ఎలాంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ లేకుండానే, ఎలాంటి చిక్కులు లేకుండానే కేవలం ఒక్క వాట్సప్ సందేశంతో, ఒక్క వాట్సప్ మెసేజ్ తోటే తన పరపతిని పలుకుబడిని ఉపయోగించి ఏకంగా ఫైబర్ నెట్లో జాబుల్లో పెట్టించాడు. ఇది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణ చేసింది కూడా సాక్షాత్తు ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి జీవీ రెడ్డి. సరే, ఎలాంటి ఆధారాలు సాక్ష్యాలు ఏవి లేకుండా అలాంటి ఆరోపణలు చేసే అవకాశం లేదు కాబట్టి కాసేపు మనం వాస్తవం అని చెప్పేసి నమ్మటానికి అవకాశం ఉంది. అయితే ఏదో శాంతి మీద ఉన్నటువంటి అభిమానంతోటో, లేదంటే ఆడపిల్లలు అనేటటువంటి అభిమానంతోటో, శాంతి మనకు కావలసినటువంటి మనిషి, ఆవిడ ద్వారా మనం విశాఖపట్నంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అనేటటువంటి కోణంతోనో వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి ఫైబర్ నెట్లో జాబుల్లో పెట్టించాడని చెప్పేసి నిన్నటి వరకు అనుకున్నాం. కానీ అసలు వాస్తవాలు ఏంటయ్యా అంటే, కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి అనుమానాలు ఏంటయ్యా అంటే, చంద్రబాబు నాయుడిని అనేక రకాల కేసుల్లో ఇరికించాలి, అలా ఇరికించి జైలు పాలు చేయాలనేటటువంటి లక్ష్యంలో భాగంగానే బహుశా ఈయనకి టాస్క్ ఇచ్చారో లేదంటే కావాలని ఈయన ఈ టాస్క్ తీసుకున్నాడో తెలియదు, కానీ మొత్తానికి ముందుగానే ఫ్రేమ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎలా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుని ఇరికించాలంటే అక్కడ పరిస్థితుల పరిణామాలు మొత్తం మనకు అనుకూలంగా ఉండాలి. మనకు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి? మన మనుషులు ఉండాలి. మన మనుషులంటే ఎవరు? మనం ఏం చెప్తే అది, కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, అవసరమైతే చచ్చిపో అంటే చచ్చిపోయేటటువంటి విధేయత కలిగిన వాళ్ళు అక్కడ ఉండాలి. ఉన్నారు కదా, శాంతి ఉంది, శాంతి సోదరిమణులు కూడా ఉన్నారు, వాళ్ళు మనవాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు కదా అని చెప్పేసి టక్కని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ.